శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ గురుభ్యో నమః. మహాకవి శ్రీ వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణము. స్కందపురాణాంతర్గత శ్రీమద్ రామాయణ మహత్యము 2వ అధ్యాయము. సకల ప్రాణులకు భయంకరుడయ్యున్న ఆ రాక్షసుడు క్రమంగా నర్మదా నదీ తీరానికి చేరాడు. ఈ లోపల మిగుల ధార్మికుడైన ఒకానొక విప్రుడు అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చిన ఆ బ్రాహ్మణుని పేరు గర్గుడు. అతడు సుప్రసిద్ధుడు, కళింగ దేశమునకు చెందినవాడు. అతడు తన భుజంపై గంగా జలములతో నిండిన పాత్రను మోస్తూ విశ్వేశ్వరుని స్తుతిస్తూ శ్రీరాముని నామములను గానం చేస్తూ మిగుల సంతోషంతో అక్కడికి చేరాడు. రాక్షసుడుగా మారి ఉన్న ఆ సుదాసుడు అక్కడికి విచ్చేసిన ఆ మునీశ్వరుని చూసి, నాకు నేటికి కావలసిన ఆహారము లభించింది అని అనుకుంటూ అతడు చేతులు పైకెత్తి ఆ మునిని సమీపించాడు. ఆ గర్గ మహర్షి కీర్తిస్తున్న దైవనామాలను విని అతడు దూరముననే నిలిచిపోయాడు. ఆ బ్రాహ్మణోత్తముని చంపడానికి అశక్తుడై ఆ రాక్షసుడు ఆయనతో ఇలా అన్నాడు. రాక్షసుడు ఇలా చెప్తున్నాడు. ఏమాశ్చర్యము ఓ భద్రుడా, ఓ మహాభాగా, మహాత్ముడవైన నీకు నమస్కారము. మీ దైవనామస్మరణ ప్రభావమున నా వంటి రాక్షసులు కూడా దూరముననే నిలిచిపోవచున్నారు. నేను ఇదివరలో లెక్కలేనంతమంది బ్రాహ్మణులను భక్షించి ఉన్నాను. ఓ బ్రాహ్మణుడా, దివ్యనామము అను ఆయుధమే నీకు భద్రకవచమై మహాభయం నుండి నిన్ను కాపాడుచున్నది. అయ్యా, భగవంతుని నామమును స్మరించినంత మాత్రముననే రాక్షసులమైన మేము కూడా పరమశాంతిని పొందుచుంటిమి. భగవంతుని మహిమ నిజంగా ఎంత గొప్పది. ఓ మహాత్మా, నీవు అన్ని విధములుగా రాగద్వేషములు లేనట్టి బ్రాహ్మణోత్తముడవు కనుక నీవు రామకథను తెలిపి దాని ప్రభావముతో మహాపాపినైన నన్ను ఈ రాక్షస రూపము నుండి విముక్తిని గావింపుము. ఓ మునీశ్వర, నేనిదివరలో నా గురువును అవమానించి తిని తత్ఫలితముగా రాక్షస శరీరమును పొందుము అని శపింపబడి తిని. తరువాత గురువు నన్ను అనుగ్రహించి నాతో ఇట్లు చెప్పెను. పూర్వకాలమున వాల్మీకి మహర్షి శ్రీరామగాథను ఒక మహాకావ్యముగా రచించెను. కార్తీక మాస శుక్లపక్షమునందు 9 రోజులు ప్రయత్నపూర్వకముగా దీనిని వినుట వలన మహాపుణ్యఫలము లభించును. ఇంకనూ ఆ మహాత్ముడు మనోహరమైన శుభప్రదమైన మాటలను ఇలా చెప్పారు. పాడ్యమి నుండి 9 రోజులు రామాయణ కథామృతమును గ్రోలవలెను అని. అప్పుడు ఆ రాక్షసుడు ఆ మునితో, సర్వశాస్త్రార్థ కోవిద, మహాత్మా, పూజ్యుడవైన ఓ గర్గ మహర్షి, అందువలన ఆ పవిత్ర కథను వినిపించి పాపాత్ముడనైన నన్ను శాప విముక్తుని గావించి రక్షింపుము అని విన్నవించెను. శ్రీ నారద మహర్షి చెప్తున్నాడు. శ్రీమద్ రామాయణ మహిమను గురించి రాక్షసుడు ఇట్లు పలుకగా వినిన తరువాత గర్గ మహర్షి మిగుల ఆశ్చర్యమున మునిగెను. అనంతరము రామనామస్మరణమునందే నిమగ్నమయ్యుండెడి ఆ బ్రాహ్మణుడు సౌదాసుడు అను రాక్షసునితో ఇలా చెప్తున్నాడు. విప్రుడు చెప్తున్నాడు. మహాత్ముడవైన ఓ రాక్షసోత్తమ, నీ బుద్ధి పవిత్రమైనది. ఈ కార్తీక మాసమునందలి శుక్లపక్షమున రామాయణ పుణ్యకథను శ్రద్ధగా వినుము. రామభక్తి నిరతుడవై రామనామ మహత్యమును భక్తితో ఆలకింపుము. శ్రీరాముని ధ్యానమునందే నిరతులైన వారిని ఎవ్వరునూ బాధింపజాలరు. రామభక్తి పరులు ఉన్న చోట త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఉంటారు. రామాయణ ప్రవచనము శ్రవణము చేయుచుండెడి నరులున్న చోట దేవతలు, సిద్ధులు మొదలగు దివ్య జాతుల వారును ఉంటారు. అందువలన కార్తీక మాసమునందలి శుక్లపక్షమునందు 9 రోజులు అనుక్షణము సావధానుడవై రామాయణ గాథను వినుము. ఆ పవిత్ర రామాయణ వృత్తాంతమును విన్నంత మాత్రముననే ఆ సౌదాసుని రాక్షసత్వము తొలగిపోయెను. అంతటా అతడు రాక్షస స్వభావము నుండి బయటపడి
దేవతాసముడయ్యను. తరువాత ఆ బ్రాహ్మణోత్తముడు కోటి సూర్యకాంతులతో తేజరిల్లెను. అంతటా శ్రీరామచంద్రుడు శంఖచక్రములను గదను ధరించి అభయహస్తముతో అక్కడ ప్రత్యక్షమై విప్రోత్తముడైన సౌదాసుని కొనియాడిన తరువాత ఆ ప్రభువు పరంధామమునకు చేరాను. నారదుడు చెప్తున్నాడు, ఓ విప్రులారా, అందువలన కార్తీక శుద్ధ పాడ్యమి నుండి 9 రోజులు ప్రవచింపబడు రామాయణ కథామృతమును ఆస్వాదించండి. ఆ రామనామస్మరణ ప్రభావముననే మానవులు సమస్త మహాపాతకముల నుండి విముక్తులై పరమగతిని పొందుతారు. రామాయణ నామమును ఒక్కసారి అయినను ఉచ్చరించిన వారు వెంటనే పాప విముక్తులై వైకుంఠానికి చేరతారు. ఈ రామాయణ గాథను భక్తితో పఠించడి వారును వినడి వారును శీఘ్రముగా గంగా స్నాన పుణ్యఫలములను పొందెదరు. శ్రీ స్కంద పురాణాంతర్గత ఉత్తరఖండమునందలి నారద సనత్కుమార సంవాదమునందు రామాయణ మహత్యమున రాక్షస విమోచనము అను 2వ అధ్యాయము సంపూర్ణం. శుభం.